మరి రోజు దేవుడు చక్కటి సమయాన్ని మనకు దయచేశారు. ఈ లోకములో విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, వాక్యాన్ని ఎరిగి సత్యాన్ని ఎరిగిన మనలో నమ్మకం ఎంతుందో తెలియదు కానండి, జ్ఞానము లేదు, వాక్యము లేదు. కానీ ఒక సేవకుడు చెప్పిన మాటకు కట్టుబడి అదే నిజమని నమ్మేటువంటి ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. అటువంటి ఒక వ్యక్తి నాకు గత నెలలో ఎదురయ్యాడు, తగిలాడు. అతనికి బైబిల్ తెలీదు, వాక్యము తెలీదు. కానీ తన సేవకుడు, తన సంఘ కాపరి ఏ వాక్యానైతే చెప్పాడో అదే కరెక్ట్ అండి, నేను వాక్యాలు నమ్మని అంటున్నాడండి. నా సేవకుడు చెప్పిందే నాకు వేదం అండి, మా సేవకుడు చెప్పిందే నాకు కరెక్ట్ అండి, వాక్యాలు నాకు తెలియదు అంటున్నాడండి. సుమారు ఇద్దరము కలిసి ఒక అరగంట సేపు వాదించి ఉంటామండి. వినడే నాకు అర్థమైంది, దేవా, జ్ఞానము కలిగిన వారు సేవకుడు మాట లెక్క చేయలేకపోతున్నారు, జ్ఞానము లేని వీరు ఒక సేవకుడు మాట వింటున్నారంటే వారి భక్తికి మెచ్చుకోవాలనిపించింది. కానీ అతనికి నాకు కలిగిన వాదములో ఒక సబ్జెక్టు గురించి ప్రకటన గ్రంథంలో మీ ఇద్దరికి వాదన వచ్చిందండి. ఒక సబ్జెక్టు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఒక అంశం మీద ఇద్దరికి వాదన వచ్చింది. ఆ వాదనలో నేను ఎన్ని రిఫరెన్స్లు చూపించినా అతను మాత్రము నమ్మటలేదు. ఏమండి, మా పాస్టర్ గారు చెప్పారు, ఇదే మాకు కరెక్ట్ అంటున్నాడండి, ఇదే మాకు కరెక్ట్ అంటున్నాడండి. ఎంత చెప్పినా అలా వినటలేదు. పైగా అంటున్నాడు, మీకు వాక్యం తెలియదు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. మీకు వాక్యం తెలియదు అంటున్నాడు. నిజంగా అతను వాక్యము తెలియదు అన్నంత నేను బాధపడలేదు. కానండి, ఒక సేవకుడు అంటే ఇతనికి ఎంత భక్తి, ఒక సేవకుడు మాట గిరి దాటకుండా ఎంత చక్కగా ఉంటున్నాడు. అటువంటి సేవకుడు మీద అతనుకున్న విశ్వాసానికి నేను సంతోషించాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, అదే మనమైతే మన దగ్గరికి వచ్చి మీ పాస్టర్ గారు అలాంటోడు అంటే, అలాంటోడు కాదండి, ఇంకో రెండే చెప్తాం మనం. ఇంకేనేస్తామమ్మా, ఇంకో రెండే చెప్తాం, ఇంకో మూడే చెప్తాం, ఇంకో నాలుగే చెప్తాం. మన నోరు ఎలాగుంటే అలా మాట్లాడతాం. అది నిజమో అబద్ధమో కరెక్టో కాదో మనకు అనవసరం. ఎందుకమ్మా, మనకేదో కొత్త వార్త కావాలి, ఏదో ఒక నిందన వేయాలి, ఏదో విధంగా వారిని ఏం చేయాలి, విశ్వాసం గురించి తొలగించాలి. నిజమే, అతను వాదనకు నేను చాలా సంతోషించాను. అయ్యా, జ్ఞానం లేకపోయినా కానీ నిజంగా నీ సేవకుడు మాటకు ఇంత లోబడి నువ్వు ఉన్నావంటే చాలా హ్యాట్సప్ అయ్యి అన్నాను. మంచిదే. కానీ అతను వాదించినటువంటి సబ్జెక్టు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట గురించి, అది చాలా పెద్ద సబ్జెక్టు, చాలా మరి ఆశ్చర్యకరమైన సబ్జెక్టు. నిజంగా అతను ఇద్దరము వాదించిన సందర్భంలో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అనే దానిని మనం చూస్తేనండి, అతను నమ్మిందంతా అబద్ధమే. ఎందుకంటే నేను వాక్య ప్రకారం చెబుతున్నానండి, వాక్య ప్రకారం చెబుతున్నాను. అతను చెప్పిందంతా మరి అబద్ధమే. అయినా సరే వాక్యాన్ని మాత్రం వాళ్ళు అస్సలే చూడకుండా సేవకుడు మాటకు లోబడి ఉన్నారండి. అదే ప్రకటన గ్రంథములో వ్రాయబడినటువంటి 7 సంఘముల 7 దూతలు అనే ఒక సబ్జెక్ట్ మీద
ఆ 7 సంఘములు 7 దూతలు అనే దాని గురించి మనం ఆలోచించాలంటే ముందుగా దానికంటే ముందు ప్రకటన గ్రంథములో కానీ బైబిలులో కానీ వ్రాయబడినటువంటి ఒక సంఖ్య గురించి మనం ఆలోచన చేయాలి. ఈ పరిశుద్ధ గ్రంథములో, ఈ బైబిలులో ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో సంఖ్యలకు ప్రత్యేకం ఉంది. కానీ ప్రకటన గ్రంథములో ప్రత్యేకముగా ఒక సంఖ్యకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎక్కువ సార్లు మనకు అది వినపడుతూ ఉంటుంది. ఏంటి ఆ సంఖ్య అని మనం ఆలోచిస్తే 7 అనే సంఖ్య మనకి కనబడుతుంది. ప్రకటన గ్రంథములు ఎక్కువగా 7 అనే సంఖ్య మనకు కనబడుతుంది. 7 ఆత్మలు, 7 సంఘాలు, 7 కిరీటాలు, 7 దూతలు కదా. ఇలాగా ప్రకటన గ్రంథములో 7 అనే సంఖ్య మనకు చాలాసార్లు కనబడుతుంది. ఎందుకంటే ఆ సబ్జెక్టు ముందు తెలియాలంటే ముందు అసలు 7 అనేది ఏంటి మనకు తెలియాలి. 7 అనేది తెలిసిన తర్వాత ఆ సబ్జెక్టు మనం చెప్పుకుంటే అది మనకి అర్థమవుతుంది. అందుకే మనం ఆలోచన చేస్తే ఈరోజు 7 అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మరలా పైచే వారము అతనికి నాకు జరిగిన సంభాషణలో అది ఏంటి ఆ సబ్జెక్టు అనే దాని గురించి కూడా మీతో నేను మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే ప్రకటన గ్రంథము అనేది ఒక రూపక అలంకారములో వ్రాయబడి ఉంది. ఎలా ఉందమ్మా అది? రూపక అలంకారం. అంతేకాకుండా ప్రకటన గ్రంథం అనేది భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు చెందింది. అంటే ఎన్ని కాలాలు? జాగ్రత్తగానండి, 3 కాలాలకు చెందింది. అంటే జరిగిపోయింది ఉంది, జరుగుతూ ఉంది, జరగబోయేది ఉంది కదా. ఇందులో అన్నీ కూడా జరగబోయేవి కాదు, అన్నీ కూడా జరిగిపోయినవి కాదు, అన్నీ కూడా జరుగుతున్నవి కాదండి. ఎందుకంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలంటే 3 కాలాలకు చెందినది ఈ ప్రకటన గ్రంథము. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం చదివినప్పుడు చాలా జాగ్రత్తగా మనము ఆలోచించాలి. దాన్ని చదివేటప్పుడు 66 పుస్తకాలటువంటి జ్ఞానాన్ని కూడా మనము చాలా జాగ్రత్తగా ఆలోచించకపోతే ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటే చాలా ప్రమాదము ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే 7 అనగానే మనలో ఉన్న స్వభావము, ప్రపంచంలో ఉన్న నైజము, మనుషుల్లో ఉన్న పరిస్థితి గురించి మనం ఆలోచిస్తే 7 అనేది మనకు చాలా చెడ్డ సంఖ్యగా మనం చూస్తూ ఉంటాం కదా. చూస్తామో చూడమా? 7 ఏడితే 7 అంటాం. ఏడితే 7 అంటే 8 లేకపోతే 6 7 మాత్రము ఇవ్వద్దంటాం. ఏమండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే చాలామంది హైందవ సోదరులతో నాకున్నటువంటి అభిమానం బట్టి, వాళ్ళకు నాకున్న సన్నిహితను బట్టి చూస్తే 7 అనేది వారి దృష్టిలో చెడు సంఖ్య. ఏ సంఖ్య అమ్మా? చెడు సంఖ్య. 7 అనేది మంచి సంఖ్య కాదు అని చాలామంది వాదిస్తూ ఉంటారండి. 7 చేయకూడదంట. ఏం చేయకూడదంటమ్మా? 7 ఇవ్వకూడదంట. చాలామంది డబ్బులు ఇచ్చారంట. 7 ఏంటా నీకు 6 ఇవ్వనా అంటాడు. నేను అంటున్నా 6 ఇచ్చేవాళ్ళు 8 అంటాను నేను. అప్పుడు 7 ఇస్తాడు. 6 అన్నా కదా 8 అంటాను. నీకు 7 ఇవ్వకూడదు అన్నా కదా అన్నాను. అంటే కాబట్టి ఆలోచన చేస్తే 7 అనేది సమాజంలో వాళ్ళనే కదండి, మనలో కూడా చాలామంది చూడండి 7 అనగానే 7 ఏంటి అంటాం. 7 ఏడుపా? 7 చెడ్డదా? 7 మంచిది కదా. ఏంటి ఇప్పుడు వారిని అడుగుతున్న ఒక ప్రశ్న నేను, 7 మంచిది కానప్పుడు, 7 చెడ్డది కానప్పుడు, 7 అశుభమైనప్పుడు మరి వివాహములు 7 అడుగులు ఎందుకు పెట్టావు? బుర్ర అక్కడ దాకా ఆలోచించదు. అంటే వారి వివాహం కరెక్ట్గా సాగకూడదా? వారి వివాహం మధ్యలో చెడిపోవాలా? 7 మంచిది కానప్పుడు వివాహములు 7 అడుగులు ఎందుకు పెట్టావు? ఇక్కడికి వచ్చినప్పటికీ మటుకు ఒప్పుకోం. మనుషులుగా మనకున్న నైజము, లోతులు మనం ఆలోచించం. మనుషులు గుణగణాలు ఆలోచించము, పరిస్థితులు ఆలోచించము.
ఎవరో వచ్చి చెవిలో ఊతే ఈ చెవి నుంచి మొత్తం ఊరంతా చాటేయడం అలవాటు మనకు, అంతే. అది నిజమో అబద్ధమో లేదండి. మనుషులలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఏంటి 7 మంచిది కాదన్నప్పుడు వివాహ వ్యవస్థలో 7 ఎందుకు పెట్టావు? తీసేయి, 9 పెట్టు, లేదా 5 పెట్టు. ఒప్పుకుంటుందా? వాళ్ళ శాస్త్రము ఒప్పుకోదు. మరి 7 ఎందుకు మంచిది కాదు? 7 ఎందుకు మంచిది కాదు? 7 చాలా అద్భుతమైన సంఖ్యని, 7 పరిపూర్ణమైన సంఖ్యని బైబిల్ చెబుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆ 7 గురించి ఈరోజు మనం ఆలోచించినట్లయితే, దేవుడు ప్రారంభములోనే ఈ సృష్టిని చేసినప్పుడే ఈ సృష్టి అంతా నడిపింపబడే దినాలను 7 రోజులు పెట్టాడు. ఎన్ని రోజులమ్మా? 7 రోజులు. అది కాండంలో చూస్తే 2వ అధ్యాయం మీరు చూస్తే 1వ వచనం నుండి మీరు కనపడుతూ ఉంటుందండి. దేవుడు ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహములను సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన పని, తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. సరిపోద్దమ్మా. ఇక్కడ మీరు చూస్తే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా దేవుడు ఈ సృష్టికి మూలము, ఈ సృష్టికి పునాది, ఈ సృష్టికి ఆధారము ఎన్ని రోజులు పెట్టాడమ్మా? 7 రోజులు పెట్టాడు. ఆధారం అని మీకు తెలుసు కదా ఏమా? ఆధారం అని మీకు తెలుసు కదా. ఇప్పుడు ఈ స్లాబ్ నిలబడాలంటే స్లాబ్కి ఆధారం ఏంటి? భీములు ఏమో, అంతే కదా. ఈ ఫిల్టర్ల ఆధారము, ఈ ఫిల్టర్ల కింద ఉన్న భీముల ఆధారము, దాని కింద ఉన్న బోరుల ఆధారము కదా. కింద బోరు కనపడదు, బోరు మీద భీము నిలబడి ఉంది, భీము మీద ఫిల్లర్ నిలబడి ఉంది, ఈ ఫిల్లర్ మీద స్లాబ్ నిలబడి ఉంది. అంటే ఇప్పుడు ఆ బోర్లు అనేవి లేకపోతే ఏమవుతాయి? పడిపోతాయి కదా. అంటే ఆధారము, అంటే ఇది నిలబడాలంటే అది ఉండాలి. చూడండి, అలాగే ఈ సృష్టి నిలబడాలంటే, ఈ సృష్టిలో నెలలు రావాలన్నా, వారాలు రావాలన్నా, సంవత్సరాలు రావాలన్నా, యుగాలు రావాలన్నా, ఏయి రావాలన్నా, చివరికి మన పుట్టినరోజు, పెళ్లి రోజు, చచ్చిపోయిన రోజు, ఏ రోజు రావాలన్నా ఈ 7 రోజులు అనేది చాలా ప్రాముఖ్యము. అంతే కదా. దేవుడు 6 దినాలు చేశాడా? 8 దినాలు చేశాడా? 8 దినాలు చేశాడమ్మా. 7 రోజులలోగా దేవుడు తాను చేసిన పనంతటిని కూడా ఏం చేయడమ్మా? సంపూర్తి చేశారు. 7వ దినమున, 7వ రోజున ఏం చేయడమ్మా? విశ్రమించాడు అని దేవుడు చెబుతున్నాడు. అంటే ఈ సృష్టికి ఆధారం ఎన్ని రోజులు? 7 రోజులే కదా. మరి సృష్టికి ఆధారం 7 రోజులు కదా. ఇప్పుడు 7 మంచిది కాదు కదా. ఓ రోజు తీసుకుందామా? మన ఇష్టం ఏంటి? ఓ రోజు పెంచేసుకుందామా? మన ఇష్టమా? ఆలోచన చేయండి. ఏంటి మనుష్యులు ఎంత అజ్ఞానంలో ఉన్నారు, అసలు మనుషులని అపవాది ఎంత భ్రమలోకి గెంటి వేస్తుందో ఆలోచిస్తే చాలా బాధేస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా అందుకే అంటాడండి, ఆలోచించని వాళ్ళని ప్రజలారంటాడండి. ఏం చేస్తారండి ప్రజలన్నా? ఆలోచిస్తలేదంట. అసలు ఆలోచనే ఉండదు వీళ్ళకి. నిజంగా మనుషులు ఎంత సుఖపడిపోయారో తెలుసండి, ఎంత సుఖపడిపోయారో తెలుసా? కనీసం మెదడుకు కూడా పని చెప్పే స్థితి వాళ్ళ మనిషికి లేదండి. చెప్పిన మాట చేరేయమంటే చేరేస్తాం కానండి, దాని గురించి కనీసం బుర్ర పెట్టి ఆలోచించే జ్ఞానము మనిషికి లేదు. అందుకే వాక్యం ఏమర్థమవుతుంది, దేవుని ప్రేమ ఏమర్థమవుతుంది సమాజానికి? ఈ సృష్టి అంతా 7 రోజుల్లో దేవుడు చేస్తే 7 మంచిదని దేవుడు అనిగిస్తే 7 చెడ్డదన్నవి నువ్వు ఆలోచన చేయండి. ఎందుకంటే మనం ఆలోచన చేస్తే 7 అనేది చాలా సంపూర్ణమైన సంఖ్య. ఎలాగో పాయింట్ మీద పాయింట్ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి.
రేపు ఎవరైనా సరే 7 చెడ్డది అంటే మనం ఏం చేయాలి? నిజమేనా అయ్య గారు 7 చెడ్డది అని అంటామా? మా పాస్టర్ గారు చెప్పారు బైబిల్లో ఉంది 7 మంచిది అంటామా? అనాలి. ఎందుకంటే వాక్యానికి మించిన ఆధారము ప్రపంచంలో ఎక్కడ లేదు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే మనకు తెలుసు మనము నివసిస్తున్న ఈ భూమి అంతా ఉంది, తెలుసు కదమ్మా. మనం నివసిస్తున్న ఈ భూమి అంతా ఉంది. ఎన్ని దేశాలు ఇవి? సుమారు 270 దేశాలుగా ఉన్నవి ఈ భూమి మీద కదా. ఇప్పుడు 270 దేశాలుగా ఉన్న ఈ భూమిని పెద్దలు కదండి, జ్ఞానవంతులు, శాస్త్రవేత్తలు, పెద్దలనేవారు ఈ భూమిని కొన్ని భాగాలుగా విభజించారు. కొన్ని భాగాలుగా విభజించారు కదా. ఇప్పుడు మన మండలం అంతా ఒకటి ఎలాగుంటుంది? ఇంటి పేర్లు ఉంటాయి, మనిషి పేర్లు ఉంటాయి, ఎవరిది ఏంటో తెలీదు. అందుకే దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో మళ్ళా ప్రాంతాల వారిగా విడదీశారండి. అలాగే విడదీయటములో ఈ భూమిని ఎన్ని భాగాలుగా విడదీశారు? 7 భాగాలుగా విడదీశారు. ఎన్ని భాగాలమ్మా? 7 భాగాలు. 7 భాగాలుగా విడదీస్తారు. 1 ఆసియా, 2 ఆఫ్రికా, 3 యూరప్, 4 ఆస్ట్రేలియా, 5 ఉత్తర అమెరికా అండ్ 6 దక్షిణ అమెరికా అండ్ 7 అంటార్కిటికా అని 7 భాగాలుగా ఈ భూమిని విడదీస్తారు. మీరు బాగా ఆలోచించేయండి. ఇప్పుడు 7 అనే అంకె మీదే మనం బ్రతుకుతున్నాం. 7 అనే అంకె మీద మనం జీవిస్తూ ఉన్నాము. మీరు బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు 7 అనేది ఎక్కడో మొదలుపెట్టింది అనుకోండి, చివరికి ఆసియా ఖండం మంది అనుకోండి, మనం చూస్తున్నాం ఏండి. పోనీ ఉత్తర అమెరికా ఇలా ఎవరి కాలాలు చూసుకుని అందరూ ఎక్కడ నివసిస్తున్నారు? 7లోనే నివసిస్తున్నారు. 7 మీదే బ్రతుకుతున్నారు. 7 అనేది చెడ్డదగా ఎప్పుడు మనసులో పెట్టకండి. అపవాది ఎన్నో ఆలోచనలు మనల్ని పెట్టేసి పాడు చేస్తుంది. అందుకే పౌలు గారు అన్నాడు, అయ్యా దాన్ని కుయుక్తిని మీరు ఎరగని వారు కారు, జాగ్రత్త అంటున్నాడండి. వాక్యానికి చోటునివ్వదు, దేవునికి చోటునివ్వదండి. లోకంలో ఉన్న ఆచారాలకు, అలవాట్లకు, పద్ధతులకు చోటిచ్చి నాశనానికి నడిపించేస్తుంది. కాబట్టి ఈ భూమిని మనం నివసించే భూభాగాన్ని ఎన్ని భాగాలుగా విభజించారమ్మా? 7 భాగాలుగా విభజించారు. అలాగే మన చుట్టూ ఉన్న నీరు తెలుసు కదండి, ఏముందమ్మా? నీరుంది. అట్లే మహాసముద్రాలు అంటారండి, మహాసముద్రాలు. ఈ మహాసముద్రాలను ప్రారంభములో 5గా విభజించారు. తర్వాత వాటిని కూడా ఎందుకు తెలుసండి 7 సముద్రాలుగా విభజించారు. ఎన్ని సముద్రాలమ్మా? 7 సముద్రాలు. మన చుట్టూ ఉన్న నీటిని, మహాసముద్రాలని 7 సముద్రాలుగా విభజించారు. 1 మరి ఆర్కిటిక్, 2 ఉత్తర అట్లాంటిక్, 2 మరి 3 దక్షిణ అట్లాంటిక్, 4 హిందూ మహాసముద్రము, 5 ఉత్తర పసిఫిక్, 6 దక్షిణ పసిఫిక్, 7 అంటార్కిటిక్. ఎన్ని సముద్రాలమ్మా? 7 సముద్రాలుగా విభజించారు కదా. ఇలాగే విభజించమని దేవుడు అని చెప్పాడు. వీళ్ళకి చెప్పలేదు. ఎలా విభజించారు? ఎలా విభజించారు? ఎందుకంటే తప్పదు. సృష్టిలో దేవుడు పెట్టిన నిబంధన. ఆయన ఇన్ని భాగాలుగా చేశాడు. 7 రోజులు చేశాడు మనిషికి. భూమిని 7 భాగాలుగా సృష్టించాడు. నీటిని 7 మహాసముద్రాలుగా దేవుడు చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సృష్టి అంతా కూడా ఎంతలో ఉందమ్మా? 7 అనే దానిలో ఉంది. అంతేకాదు ఏంటి, ఇంకో విషయం తెలుసుకున్నట్లయితే వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంద్రధనుస్సు వస్తుంది. తెలుసు కదా ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సులో రంగులన్నీ అమ్మా 7. మరి అదెవరు చేశారు? ఏ శాస్త్రవేత్త అన్నా పైకి పెయింట్ వేసాడా? ఏంటి ఎవరన్నా మీరు ఎవరన్నా పైకి పెయింట్ వేసారా 7 రంగులు? మరి ఎవరు పెట్టారు? అది ఎప్పుడో చెప్పాడు, నాహు జలప్రలయములు. అయ్యా
మిమ్ములను నాశనము చేశాను, నాశనానికి వెళ్ళిపోయారు. ఇక నుంచి ఇదిగో మీకు నేనేమి అటువంటి భయంకరమైన కీడు చేయను, మీకు నాకు నిబంధన గుర్తుగా ఒక ధనుషుని నేను ఆకాశములో సృష్టిస్తున్నానని దేవుడు విపత్తు వచ్చిన తర్వాత ఒక ఇంద్రధనుషు దేవుడే చేశాడు. దాంట్లో రంగులెన్ని? ఏనమ్మా? 7 రంగులే. మరి ఇన్ని 7 ఉన్నప్పుడు 7 చెడ్డదంటే మనం ఎక్కడ ఉండాలి? వెళ్ళి ఊరుకు ఉత్తరాన గోతులో ఉండాలి. వెళ్ళి ఎక్కడ బతకూడదు, మనం చచ్చిపోవాలి. ఒప్పుకుంటామండి? అక్కడికి వచ్చిన ఒప్పుకోము. నిజంగానండి మనుష్యుల గురించి ఆలోచించి చాలా విచిత్రంగా ఉంటుంది తెలుసండి. ఏంటి అవసరమైనవి తీసుకుంటారు, అవసరమేమో వదిలేస్తూ ఉంటారు. కానీ ప్రతి దాని గురించి బైబిల్లో మనం ఆలోచించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా మనం ఆలోచిస్తే తెలుసండి, ఇంకొక అద్భుతమైన మనం ఆలోచన చూస్తే, మరి నోవహు జలప్రళయం మన అందరికీ తెలుసు కదండి. నోవహు జలప్రళయములో దేవుడు ఈ భూమి మీదకి ఈ నీటిని రప్పిస్తున్నాను కాబట్టి నోవహు నీ వెళ్ళి ప్రపంచానికి ప్రకటన చేయమన్నాడు. ఆయన చాలామందికి చెప్పాడు, కానీ ఏం చేయలేదు, వాళ్ళు వినలేదు, అసలు చెవిని పెట్టలేదు, పట్టించుకోలేదు. నోవహుని ఏళన చేశారు, నోవహుని అవమానపరిచారు, నోవహుని ఎన్నో మాటలు అన్నారు. ఆయన మహానుభావుడు, నా దేవుడు, ఆ దేవుని వైపు చూస్తూ ఆయన ఆ అరణ్యములో ఓడను సిద్ధపరిచాడు. కానీ ఈ హేళన చేస్తున్న మనుషుల వైపు చూడలేదండి. తెలుసా, ఒక్కసారి నోవహు హేళన చేస్తున్న మనుషుల వైపు కనుక చూస్తే ఏమాగిపోయినో వాడ పని ఆగిపోద్ది. తెలుసా, పౌలు గారు దాని కుయుక్తిని ఎరగని వారు కాదు. ఎందుకు చెప్పారు తెలుసండి? నువ్వు దేవుడి పని చేసినప్పుడు పని ఆపడానికి ఎన్నో అవమానాలు, నిందలు ఏం చేస్తుంది? ఇది పుట్టిస్తావు. నువ్వు దాని వైపు చూడకూడదు. ఒక్కసారి చూసి అని పౌరుషం తెచ్చుకోవడానికి ఏమైపోతావు? నీ చరిత్ర అయిపోయినట్టే. అక్కడ ఆగిపోతుంది బతుకు. విశ్వాస జీవితం అక్కడ ఆగిపోతుంది. వేషధారణ జీవితం ఉంటుంది, నిజమైన భక్తి జీవితం ఉండదు. అర్థమవుతుందా? నోవహు అందుకే గాలి చేస్తున్నటువంటి, హేళన చేస్తున్నటువంటి ఆ జనమ వైపు చూడలేదు. తన పని తను చేసుకుంటూ ఉన్నాడు మహానుభావుడండి. అలాగా ఆయన ఓడను సిద్ధము చేశాడు. అయిపోయాక దేవుడు నోవహు అయిపోయిందేవా, అయితే వాడ సిద్ధము చేసినప్పుడు మరొక్కసారి అందరిని పిలమన్నాడు. పిలిచాడు, ఎవరు కూడా రాలేదు. అయితే నీ ఇంటి వారు ఉన్నారు కదా, వారిని ఎక్కించన్నాడు. ఇంటి వారిని ఎక్కించేస్తాడు. అయిపోయింది కదా. అప్పుడు వార తయారు చేసిన నోవహు కాకుండా వాళ్ళకి ఎంతమంది ఎక్కారు? అమ్మా 7 ఎక్కారు. ఎంతమందా? నోవహు తెలివిది తయారు చేసిన వ్యక్తి వదిలే. అంటే నోవహు ప్రపంచ జనాన్ని పిలిస్తే ఎంతమంది వచ్చారు? 7 వచ్చారు. చూసారా, సృష్టిలో దేవుడు 7 అనే మాటకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఇంకొకటి మీరు ఆలోచిస్తే ఏంటి, ఆదికాండం 7వ అధ్యాయంలో మీరు చూస్తేనండి, ఆ 2వ వచనం నుండి అక్కడ ఆయన మరి జంతువులను వీటన్నిటిని కూడా ఎక్కించమంటున్నాడు. మరి వీటన్నిటిని ఎక్కించమన్నప్పుడు ఎలా పడితే ఎక్కించొద్దు అన్నాడండి. ఎలా పడితే ఎక్కిస్తే కుదరదు, ఎన్ని పడితే ఎక్కిస్తాకే కుదరదు. అక్కడ కూడా ఒక నిబంధన చెప్తున్నా చూడండి ఒకసారి. ఆదికాండము 7వ అధ్యాయం 2 చూడండి. పవిత్ర జంతువులలో ప్రతి పోతులు 7, పెంటులు 7, పవిత్రము కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7, నీవు భూమి అంతటి మీద సంచరించి జీవముతో కాపాడినట్లు నీ వద్ద నువ్వు ఉంచుకొనమన్నాడు. ఇక్కడ మీరు ఆలోచన చేసినట్లయితే నోవహు జలప్రళయాన్ని మరి దేవుడు రప్పిస్తున్నప్పుడు ఆ వాడలోకి ఒక ఆడ జంతువు, ఒక మగ జంతువు ఎక్కితే సరిపోదా? 7 ఎందుకు ఎక్కాలి?
7 ఎందుకు ఎక్కాలి? ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు మన కోసం ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నాడు. 7 ఆడవి 7 పోతివి, పక్షుల్లో కానీ జంతువులో కానీ ప్రతి వాటిలో కూడా పవిత్రమైనవి 7 ఎక్కించాలంట. ఎందుకు ఎక్కించాలి? ఎందుకు ఎక్కించాలి? ఈ సృష్టి అంతమైపోయింది. ఈ జలరాశులతో ఈ భూమి అంతా కూడా ఏమైపోయింది? సర్వనాశనమైపోయింది. మరలా నోవహు ద్వారా ఈ జంతువుల ద్వారా మళ్ళా కొత్త తరము రావాలి అంటే దానికి ప్రారంభం ఏముండాలి? 7 జంతువులు ఉండాలి. చూసారా? 7 మనుషులు ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేస్తేనండి, చూడండి, 7 ఆడవి 7 పోతివి ఎక్కించిన ఆయన నోవహు అని 7 గురించి చక్కగా ఇక్కడ మరి నోవహుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంది. అంటే 7 అనేది మనం ఆలోచిస్తే అది ఒక సంపూర్ణమైన సంఖ్య. ఏ సంఖ్య? సంపూర్ణమైన సంఖ్య. అది నిషేధింపబడిన సంఖ్య కాదండి. అది చెడ్డ సంఖ్య కాదు. అది బ్యాడ్, అది అపవాదం, అది మరి మనం అనుకున్నట్టు ఏదో పనికిరాని సంఖ్య కాదండి. అది సంపూర్ణమైన సంఖ్య 7. అందుకే సృష్టిని చేసినప్పుడు 7 రోజుల్లో చేశాడు. ఈ భూమిని 7 భాగాలుగా విభజించాడు. నీటిని 7 భాగాలుగా విభజించాడు. జలప్రళయములో మరి రక్షించడానికి జంతువులు కూడా 7 దేవుడు వాడలోనికి రప్పించాడు. 7 అనేది ఒక సంపూర్ణమైన సంఖ్య. మీరు ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోండి. 7 అనేది ఒక సంపూర్ణమైన సంఖ్యగా మనసులో ఉంచుకోవాలి. పూర్తి సంఖ్య అని మనసులో ఉంచుకోవాలి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండం 33వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మరి ఏసావుని మోసం చేసినటువంటి యోసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? ఎక్కడికో వెళ్ళిపోయాడు. తన మామ ఇంటికి వెళ్ళిపోయాడు కదా. అక్కడ మరి అతను మరి సమస్త ఆస్తిని సంపాదించుకొని మరలా నా సహోదరులతో నేను చూడాలి, నా సహోదరులు నేను కలుచుకోవాలి, ఏమైనా సరే నా వారి జనం దగ్గర రావాలి అని అన్నప్పుడు మరలా అక్కడి నుంచి తన అన్నయ్య అయిన ఏసావును ఎదుర్కొనడానికి ఎవరొస్తారమ్మా? యోసేపు వస్తున్నాడు. యోసేపు కదా, అన్నయ్యైన యోసేపును ఎదుర్కోవడానికి, క్షమించండి, అన్నయ్యన ఏసావుని ఎదుర్కోవడానికి యోసేపు తన బిడ్డలతో, భార్యలతో, తన పనివాడితో, తన సంపదతో బయలుదేరి వస్తూ ఉన్నాడు కదా. 33వ అధ్యాయము 3వ వచనం, తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మారులు నేలను సాగిలపడెను. అయితే అక్కడి నుంచి ఆయన బయలుదేరొస్తున్నాడు. ఆయన బయలుదేరి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరి దగ్గర క్షమాపణ కలిగి ఉండాలి? అయినా యోసేపు దగ్గర. ఎందుకంటే యోసేపు ఏం చేస్తున్నాడే? యోసేపు ఎప్పుడు వస్తాడో చంపేద్దాం, ఆడు నన్ను మోసం చేశాడు అని కక్ష కట్టికిని ఉన్నాడు లేడా? చంపేదనుకున్నాడు, వదిలేనుకున్నాడు అసలే ఎప్పుడు వస్తాడు? దొరికితే అప్పుడే చంపేదుడు, అంత కోపంతో ఉన్నాడు. అందుకే ఏం చేసింది రెబెకా? అయ్యా నువ్వు వెళ్ళిపో అని పంపించేసింది. ఈ వచ్చేటప్పుడంట అన్న మనసు సంతృప్తి చెందడానికి ఎన్నిసార్లు క్షమాపణ కోడాడు సాష్టాంగపడి? 7 మారులు. ఎన్నిసార్లు అమ్మా? 7 మార్లు అంట. 7 మార్లు క్షమాపణ కోరాలా? మీరైతే తప్పు చేసినప్పుడు ఎన్ని మార్లు క్షమాపణ కొడతారు? ఒక్కసారి. రెండోసారి ఎవరైనా పెద్దల్లో మరి క్షమించమని అడిగాను కదా, ఎన్నిసార్లు అడగాలంటాం మనం? మనమా ఎన్నిసార్లు అడగాలంటే రెండోసారికే. కానీ ఇక్కడ అన్నను పట్ల, ఏసావు పట్ల యోసేపు 7 మారులు అంటండి ఏం చేయడమ్మా?
ఏం చేస్తాడు? క్షమించమని సాష్టంగా పడుతూ వచ్చాడు. అంటే తన క్షమాపణ ఏం చేస్తాడైనా సంపూర్తిగా అడిగాడు. వెంటనే ఏశావు ఏం చేశాడు? హక్కున చేర్చుకుని క్షమించి ఇద్దరు కలిసి బ్రతికారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, అంటే ఇప్పుడు క్షమాపణ అనే దానిలో ఎన్ని మార్లు అడిగాడినా? 7 మార్లు అడిగాడు కదా, 7 మార్లు అడిగాడు. అలాగే మనకు తెలుసు రాజుల గ్రంథములో 2వ రాజుల గ్రంథములో 5వ అధ్యాయం తెలుసు. అక్కడ నయమాను గురించి ఎన్నోసార్లు మనం విన్నాము. ఎవరమ్మా? నయమానికి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చినప్పుడు ప్రవక్త దగ్గరకు వెళితే ఆ ప్రవక్త ద్వారా బాగుపడతాదని చెప్పినప్పుడు ఆ యొక్క చిన్నది నయమాను భార్యకి చెప్పినప్పుడు, ఆ నయమాను భార్య నయమాను చెప్పినప్పుడు అతను ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్త ఏమన్నాడు? నీ వెళ్ళి 7 మార్లు యోర్దాను నదిలో బ్రతకాలి. 7 మార్లు ఎందుకు మొలగాలి? 1 మారు ముడితే సరిపోదా? లేదా 9 మార్లు మొలగొచ్చు, 10 మార్లు మొలగొచ్చు కదా. 7 మార్లే ప్రత్యేకంగా మొలగమని ఎందుకు చెప్పాడు ప్రవక్త? ఏంటి ఇవన్నీ మనం ఆలోచిస్తే ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయించిన మాటలలో 7 అనేది చాలా ప్రాముఖ్యమైనది, సంపూర్ణమైన సంఖ్యగా మనకి వినబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా వెంటనే వెళ్ళాడు. ఆ కోనేరు దగ్గరికి వెళ్ళడానికి ఏమొచ్చింది? అతనికి సందేహం వచ్చింది, మునగలేదు అంటున్నాడు. అంటున్నాడు, రాజా ఒకవేళ ఆ ప్రవక్త ఏదైనా చేయమంటే నువ్వు చేసేవా? ఏదైనా చేయమంటే అర్థం ఏంటి? ఏదైనా చేయమంటే అర్థం ఏంటి? మనకు బాగా తెలుసు కదా, బాగా తెలుసు. పాస్టర్ గారు ప్రార్థనలు పెట్టనంటే పెట్టం, కానీ ఒక పూజారు వచ్చి హోమం చేయమంటే మాత్రము ఏది చేయమంటే చేస్తాం. ఎక్కడ తాళ్ళు కట్టమంటే కట్టేస్తాం, ఎక్కడ పిండి జలమంటే అక్కడ జల్లేస్తాం, ఎక్కడ ఏదేమంటే వేస్తాం. ఒకవేళ అటువంటి హోమము అటువంటి క్రియలు ఏమైనా చెప్తే నువ్వు చేయవా? ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి నువ్వు చేసేస్తావయ్యా. అటువంటి ఏమీ చెప్పలేదు కదా ఆయన, కేవలం నీటిలో ములగమనే మాట కదా. ఈవేళ అదే ప్రవక్త పిలిచి, ఇదిగో వేద పండితులు పిలిచి నువ్వు హోమాలు చెయ్యి, ఎంతమందికి దానం చెయ్యి, ఎంతమందికి ఇది చెయ్యి అంటే చెయ్యవా రాజా? చేసేస్తాను. మరి అంత ఖర్చు పెట్టి అంత చేసినప్పుడు ఆ దైవజనుడు 7 మార్లే కదా ములగమన్నది, ఏంటి ములుగు అన్నాడు. చూస్తారా, సేవకుడు వెనకనండి ఏదైనా చెయ్యమంటే చెయ్యవా అనగానే అతని మనసు కరిగింది. వెంటనే నదిలోకి దిగాడు. ఒక్కసారి దిగాడు. ఎవడానికి చూస్తున్నాడు? సేవకుడు అంక ఏది లేదు. 2వ ములుగాడు లేదు, 3వ ములుగాడు లేదు. రాజా 7 అవ్వలేదు, ములుగు అంటున్నాడు. అలాగా 7వసారి ములిగి పైకి లేచిన వెంటనే అతని దేహం ఏమైపోయిందమ్మా? పసిపిల్ల దేహం వల్ల అయిపోయింది. అంటే పసిపిల్ల దేహం అంటే అర్థమని తెలుసండి, అతనిలో ఇంక ఏ రోగము ఏ కల్మషము లేదండి. రోగము పాపము సమస్తము కూడా కడిగి వేయబడింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చూడండి, 7 మారులు ములుగు అనగానే 7 మార్లు ములుగు. ఎందుకంటే చూడండి, 7 మారులు ములిగి తర్వాత ఏమొచ్చేతనకి పాప క్షమాపణ, రోగానికి స్వస్థత వచ్చింది. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా రోగానికి వచ్చిన మనకి స్వస్థత వచ్చింది. అలాగే ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా ఒకసారి మనం ఆలోచిస్తే, వాళ్ళు ఎంతో బానిసత్వంలో భయంకరమైన పరిస్థితుల్లో ఆ యొక్క ఐగుప్తు నుంచి వారు రప్పింపబడినటువంటి రోజుల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక పండుగను ఇచ్చాడండి.
ఎందుకంటే నిర్గమకాండం 23వ అధ్యాయంలో మీరు చూస్తే 15వ వచనం నుండి మనకు ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి కదా. అండి వాళ్ళు ఎంతో బానిసత్వంలో ఉన్నారు, ఎంతో బాధలలో ఉన్నారు, ఎన్నో కష్టాలలో ఉండి వారు వచ్చారు. వచ్చిన వీరికి పండుగను ఎన్ని రోజులు ఆశ్రయించమని మోసే ద్వారా దేవుడు చెప్పాడు? ఏమ్మా 7 రోజులు. ఏంటమ్మా 7 రోజులు మీరు పండుగను ఆశ్రయించండి అంటే అర్థం ఏంటి? 7 రోజులు సంపూర్ణ దినాలు మీరు చక్కగా సంతోషముగా ఉండండి. ఎన్నో సంవత్సరాలు మీరు బానిసత్వంలో మగ్గిపోయారు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇదిగో ఈ యొక్క 7 రోజులు మీరేం ఆచరించాలమ్మా? ఏం ఆచరించాలి? పండుగను ఆచరించమని చెబుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. అంతేకాదు ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే లేవీకాండం 4వ అధ్యాయములో 6వ వచనం కూడా అక్కడ వారు పాపము చేసినప్పుడండి, పాపానికి వాళ్ళు ప్రాయశ్చిత్తముగా దేనినైనా బలి ఇచ్చినప్పుడు, అర్థమవుతుందండి? పాపము చేసినప్పుడు పాపానికి దేనినైనా ప్రాయశ్చిత్తముగా బలిచ్చినప్పుడండి, ఆ బలి ఇవ్వబడిన పశువు యొక్క రక్తం అంటండి, పశువు యొక్క రక్తము ఆ బలిపీఠం మీద ఎన్నిసార్లు ప్రోక్షించాలంట? 7 మార్లు ప్రోక్షించాలంటండి. అండి 7 మార్లు ఆ రక్తాన్ని ఆ బలిపీఠం మీద ప్రోక్షించాలంట. 7 మార్లు ప్రోక్షిస్తే అతనికి పాపానికి పరిహారము చెందుతుంది దేవుడు చెప్పాడు. కాబట్టి ఎందుకైనా మంచిదిలే అని 8 మార్లు ప్రోక్షిస్తే అది పనిచేయదు. అలాగని 6 మార్లు ప్రోక్షిస్తే అది పనిచేయదు. ఎందుకంటే దేవుని మాట ఖచ్చితంగా వినాలి, విని తీరవలసిందే. ఎందుకంటే ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతే తప్ప మనలాగా అడ్జస్ట్ అయిపోయే దేవుడు కాదండి, సర్దుకుపోయే దేవుడు కాదు. ఆయన గీత గీసాడంటే ఆ గీత మీద నుంచోవలసిందే, నుంచోకపోతే ఊరుకోడు. అలాగే ఎంతోమంది రాజులను, ఎంతోమంది ప్రవక్తలను, ఎంతోమందిని నాశనము చేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఏంటి ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఉన్నా ఏంటి సౌలు గురించి మనకు తెలుసు కదా. నువ్వు తీసుకురావద్దు అక్కడి నుంచి పశువులను, వాటిని నువ్వు పట్టుకురాకు, మొత్తం చంపేయి, అక్కడ వద్దు అనగానే ఏం చేశాడైనా? బలిసినవి, కొవ్వినవి, మంచివి పట్టుకొచ్చాడంట. ఎవరి కోసం పట్టుకొచ్చాడు? నిజంగా ఇక్కడ చూడండి, సౌలు మంచోడే, సౌలు చెడ్డాడు కదమ్మో, సౌలు మంచోడే. అసలు సౌలుకి ఈకి తీసుకురావాలని ఆలోచన వచ్చిందా? రాలేదు. పక్కన ఉన్నవారు అన్నారు ఏమని? బలిద్దాం, తీసుకెళ్తే బాగుంటుందని మాట విన్నాడు కదా. పక్కవారి మాట విని ఇప్పుడు ఎవరు నష్టపోయారు? సౌలు నష్టపోయాడు. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని బిడ్డలుగా క్రైస్తవ జీవితం అంటే చాలా గొప్పది తెలుసండి. క్రైస్తవుడిగా బ్రతుకుతున్నామంటే చాలా నిబంధన నియమాలతో కూడా బ్రతకాలి. నిష్టం వచ్చినట్టు బ్రతికితే కుదరదు. నాలుగు కొంత కాదని నిష్టం వచ్చినట్టు ఆడిస్తే కుదరదు. కాళ్ళు ఉన్నాయి కదని నిష్టం వచ్చినట్టు పరిగెడితే కుదరదు. చేతులు ఉన్నాయి కదని నిష్టం వచ్చిన పనులు చేస్తే కుదరదు. కళ్ళు ఉన్నాయి కదని నిష్టం వచ్చిన చూపులు చూస్తే కుదరదు. దేవుడి గీసాడంటే ఆ గీత మీద నీ ప్రాణము పోయిన ఆ గీత దాటకూడదు. దాటావా నరకానికి వెళ్ళిపోతావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఎందుకంటే అపవాది చాలా తెలివిగలది. అది మనుషుల ద్వారా వస్తుంది. పర్లేదు చెయ్యి, నీకేంటిలే అని మళ్ళీ ఏం చేస్తుంది? ఆశలు చూపిస్తుంది తెలుసా, మనలో భ్రమలు కలిగిస్తుంది. అందుకంటే పౌలు గారు కొరింథీ పత్రికలో మాట్లాడుతూ, ఇదిగో దాని తంత్రములను, దాని కుయుక్తిని మనము ఎర్రగని వారము కాదు. కుయుక్తి అంటే అర్థం ఏంటి అమ్మా? కుయుక్తి అంటే అర్థం ఏంటి చెప్పాలి మీరు? కుయుక్తి అంటే అర్థం చేస్తా? కుయుక్తి అంటే దుర్బుద్ధి,
దుర్బుద్ధి అంటే ఏం తెలుసండి? దుర్బుద్ధి అంటే అది తినదు, పక్కోడిని తినవదు. అర్థమైందా? అది తినదు, పక్కోడిని తినవదు. నేను ఎలాగో నాశనం అయిపోను కదా, పక్కోడు కూడా నాశనపడి కుయుక్తి, దుర్బుద్ధి కలిగి, మంచి యుక్తి కాదండి, చెడ్డ బుద్ధి కలిగి, అది చెడ్డ ఆలోచనలు మనుషులకి నేర్పుతూ ఉంటుందండి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి దానిని నమ్మకూడదండి, ప్రతి దానిని మనం ఆచరించకూడదు, ప్రతి దాన్ని మనం వినకూడదు. వింటే ఎవరు పోతారు? నువ్వే పోతావు. సౌలు విన్నాడు వాళ్ళ మాట, మంచిదే కదా, దేవునికి బలి కదా అని గవగవగవా తీసుకొచ్చాడు అంటున్నాడు ప్రవక్త. ఏమన్నాడు ఎలీషా గారు? అయ్యా నేను తీసుకురాలేదు. అగో అక్కడ ఎక్కడున్నాయంటయ్యి, ఎక్కడమ్మా? ఇంకా ఊర్లోకి రాలేదు. ఊరి పొలిమేరలో ఉన్న పశువులు అరుపులేనికి వినబడుతున్నాయంట. మనం అనుకుంటా ఎవరు చూస్తారులే, ఎవరు చూస్తారులే. ఎవరు చూడరా? నువ్వు చీకటిలో అగాధ స్థలంలోకి వెళ్ళిపోయినా నిన్ను చూసే దేవుడు ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఎవరు చూడలేదు అనుకుంటున్నావు. దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు తెలుసండి. నువ్వు ఎక్కడెక్కడ ఎలాగ తిరుగుతున్నావో, ఎక్కడెక్కడ ఏ మాటలు మాట్లాడుతున్నావు, ఎక్కడెక్కడ ఏమి చేస్తున్నావో అన్నీ ఆయన చూస్తున్నాడు. ఆ పొలిమేరలో ఉన్న అరుపులు ఆయన కనబడుతున్నాయంట. ఏంటి సౌలా ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. రాజ్యం పోయింది. భయంకరమైన పరిస్థితులు ప్రభునందు ప్రియమైన దేవున. అరణ్యములో కత్తివాత ఏమైపోయాడు? చచ్చిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి తప్ప అటు ఇటు వేసామా ప్రమాదం మనకే. దీనిలోకి రాకపోతే లోకంలో నిష్టం వచ్చినట్టు ఉండుకో. నీ నాలుక నిష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పు, నిష్టం వచ్చిన నిబంధనలు మార్చుకో. నిష్టం వచ్చినటువంటి నిందలు, అవమానాలు ఎన్ని పరిస్థితులైనా చేసుకో, ఎవ్వడు మాట్లాడు. దేవునిలోకి వచ్చాక చాలా జాగ్రత్తగా ఉండాలి. గీసిన గీత దాటకూడదు. మనుషుల్ని ఎప్పుడు లక్ష్యం చేయకండి. అసలు మనుషుల మాటలు వినకండి దయచేసి. మీకు మనం చేస్తూ ఉన్నాం. దేవుని పట్ల భయభక్తులు కలిగి, దేవుని పట్ల గురి కలిగి ఉండండి. ఎందుకంటే ఈ మనుషులు, ఈ తరము ఎటువంటి తరమమ్మా? చెడ్డ తరం అని చెప్తున్నాడు. ఇది మంచి తరము కాదు, ఇది మంచి తరము కాదు, చెడ్డ తరము, చాలా భయంకరమైన తరం అండి. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఏంటి? పాప క్షమాపణకు ఎన్నిసార్లు రక్తం ప్రోక్షించాలి? ఎన్నిసార్లు అమ్మా? 7 సార్లు ప్రోక్షించాలి. 8 చేస్తాను కుదరదు, 6 చేస్తాను కుదరదు. 7 సార్లు ప్రోక్షించమంటే ఖచ్చితంగా మీరు 7 సార్లే ప్రోక్షించాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనందరికీ తెలుసు. చెప్పాలంటే 7 గురించి ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, చాలా మాటలు ఉన్నవి. అవన్నీ మనం పక్కకి పెడితే ఇంకా ముందుకు వెళితే లోకస్వార్తలు యేసుక్రీస్తు అంటాడు పౌలు గారు. పేతురు గారు అడుగుతాడు, అయ్యా మరి ఒక సహోదరుడు తప్పు చేసినప్పుడు వాడిని ఎన్ని మార్లు క్షమించాలి? ఎన్ని మార్లు? 7 మార్లే క్షమించాలా అని అడుగుతాడు. ఎన్ని మార్లు అంటమ్మా? 8 మార్లు? 7 మార్లు క్షమించాలా అని అడుగుతాడు. కానీ దానికి యేసుక్రీస్తు అయ్యా 7 మార్లు మట్టికి కాదు. ఎన్ని మార్లమ్మా? 70 ఏళ్ళు, 70 సంవత్సరాలైనా నువ్వు వాడిని క్షమిస్తూ ఉండాలి. నీ జీవిత కాలం అంతా వాడిని క్షమించాలి. అంతే తప్ప వాడు ఏదో అన్నాడు కదని నీవు రెచ్చిపోయావనుకో, ఆ రెచ్చులో కోపం వచ్చిందనుకో, ఆ కోపం నువ్వేం చేస్తావు? పాపము చేస్తావు. కాబట్టి 7 మార్లే కాదు, 70 ఏళ్ళ మట్టికైనడు వాడిని క్షమించాలి. చూడండి అక్కడ కూడా చూడండి ఏమన్నాడు? 7 మార్లు మట్టికి వాడిని క్షమించాలా అని అడుగుతున్నాడు. ఏ మాట పడ్డాడండి? క్షమించాలా. ఎందుకంటే అక్కడ 7 అనేది చాలా ప్రాముఖ్యమైనది. 7 అనేది సంపూర్తి సంఖ్య అని శిష్యుడికు ఎరిగి, ఎందుకంటే ధర్మశాస్త్రములో 7 అనేది చాలా విలువైనది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేస్తే, అందుకే చూడండి యేసుక్రీస్తు వారు సిలువ మీదకి ఎక్కినప్పుడు
ఆ సిలువ మీద ఆయన పలికిన మాటలు కూడా ఎన్నిగా చెప్తాడు మనకి? 7. అంటే ఆ 7 మాటలలో ఏముంది? సమస్తము ఉందండి. ఆ 7 మాటలు సరిపోతాయి ప్రపంచానికి. ఆ 7 మాటలో పూర్తి జ్ఞానం ఉంది. 7 అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్యగా చెబుతున్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. అందుకే చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన ఎన్ని మాటలు అంటారమ్మా? ఎన్ని మాటలు? 7 మాటలు, చివరగా పలికిన మాటలు. చూడండి, ఏంటి, సృష్టి ఆరంభములో దేవుడు 7 రోజుల్లో ఈ సృష్టిని చేశాడు. అంతేనా? మనకు రోజులేండమ్మా, రోజులండి. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది. ఎన్ని రోజులు వచ్చినాయి? 7 రోజులే. ఇంకో రోజు ఎవడ తీసుకురాడు. అసలు ఎవడ తరము కాదు. 7 చెడ్డది అని చెప్పే ఈ శాస్త్రవేత్తలు కానీ, ఈ పంచాంగకర్తలు కానీ ఎవడైనా సరే ఒక రోజును తీసేయగలడా? ఒక రోజును చేర్చగలడా? దేవుడికి తెలుసు. 7 అనేది ప్రపంచానికి పరిపూర్ణమైన సంఖ్య. కాబట్టి 7 అనేది సరిపోతుందని దేవుడు ఈ ప్రపంచానికి 7 నుంచాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. అందుకే 7 అనేది మనం ఆలోచన చేస్తే మనకేం గుర్తు రావాలి? ఏం గుర్తునమ్మా? సంపూర్ణ సంఖ్యగా గుర్తుకు రావాలి తప్ప అదేదో సంఖ్య 6 నెంబర్లాగా 5 నెంబర్లాగా 7 కూడా ఒక నెంబరు అని మాత్రం మనము ఎప్పుడు మనం ఆలోచించకూడదు. అలాగా ఆలోచించటం వల్లే ఇవాళ క్రైస్తవులు మరి చాలామంది మరి పొరపాటు పడుచున్నారు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే ప్రకటన గ్రంథములో 5వ అధ్యాయంలో మనం చూస్తానండి. 5వ అధ్యాయం మనం చూస్తానండి. 1 నుంచి ఆయన మాట్లాడుతున్న మాటలు అక్కడ 7 అనే మాట చూడండి ఎన్నిసార్లు మనకు కనబడుతుంది చూడండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగిన 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆశీనుడైన వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవత బిగ్గరగా ప్రచురింపగా చూసి తిని. అయితే ఆ పరలోకమందున్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ ఆ గ్రంథం విప్పుటకు చూచుటకేను యోగ్యుడెవడును కనపడలేదు, ఏడ్చుచుండగా అని చెబుతూ కిందకు వచ్చినప్పటికీ ఆ గ్రంథం విప్పడానికి ఆ 7 ముద్రలు విప్పడానికి ఒకడు నేను చూసి తిని. అంటే ఒక గ్రంథం ఉందంట. ఆ గ్రంథం మీద ఎన్ని ముద్రలు వేయబడి ఉన్నాయి అమ్మా? ఎన్ని ముద్రలు వేయబడి? 7 ముద్రలు. అంటే 7 ముద్రలు ఉన్నాయా? 7 ముద్రలు ఉన్నాయంటారా? ఆ ముద్రలు కాబట్టి 7 ఉండే ఉంటాయి అనుకుంటాం మనం. అంటే అది సంపూర్ణముగా ఎవ్వరు విప్పడానికి వీలు లేకుండా ఉంది. ఎవ్వరు ముట్టుకుంటలేదు. కానీ ఒక ఆయన దానిని ముట్టుకోవాలి. ఒక ఆయన దాన్ని ముట్టుకోవాలి. అందుకని చూడండి 7 ముద్రలు అంటాడు. ఈ 5వ అధ్యాయం అంతా మీరు చదివితే 7 కన్నులు అంటాడు, 7 కొమ్ములు అంటాడు, 7 తలలు అంటాడు. ఏంటి ఇలాగ మనం చూస్తే ఏంటి 7 నక్షత్రాలు, 7 దూతలు, 7 సంఘాలు. ఇలాగా ఈ ప్రకటన గ్రంథములో 7 అనే మాట చాలా విరివిగా మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఏమనేమంటే ఎన్నికలనేమంటే ఆయనకి ఎన్నికలంటమ్మా 7 కన్నులు, 7 కొమ్ములు. 7 కొమ్ములు ఉన్నాయి. ఎక్కడ చూశారు పిల్లలని? ఏమో 7 కొమ్ములు చూసారా? 7 కన్నులు చూసారా? చాలామంది అందరూ అంటూ ఉంటారు, నేను ఎప్పుడు చూడలేదు కానీ, రే నేను కనుక 3వ కన్ను తెరిచానంటే ఎక్కడ 3వ కన్ను? ఎవరికొంది 3వ కన్ను? ఎక్కడ ఉందండి 3వ కన్ను? ఫ్లోలో ఎవడో రాశాడు, ఎప్పుడో చెప్పారు ఆ మాటను ఫ్లోలో అనేస్తాం. 3వ కన్ను. నువ్వు 3వ కన్ను తెరిస్తే అలాగుంటే ఆయన పైనుంచి ఒక్క కన్నుతో చూసి సరిపోద్ది, మన భస్మం అయిపోతాం. 3వ కన్ను అంట. అది 3వ కన్నే కనపడదు. మరి 7 కన్నులు ఎక్కడుంటాయి? 7 కన్నులు ఎక్కడుంటాయి? 7 కన్నులు అనగానే మళ్ళీ తెలియక పాపం తల్లో 7 కన్నులు వేస్తారు ఫోటోలు. 7 కన్నులు ఎక్కడ ఉండవు.
7 కొమ్ములు ఎక్కడ ఉండవు. ఉన్నాయా? అది ఏ జంతువుని మీరు చూసారా? 7 కొమ్ములు ఉన్న జంతువుని ఎక్కడ మనకు కనపడదు. 7 తలలు ఎక్కడ కనపడ్డాయా? ఎక్కడ కనపడ్డాయా? 2 తలలు కలిగిన మనిషిని చూడొచ్చు మనం. ట్విన్స్లో జన్యు లోపం వల్ల పుడుతూ ఉంటారు, ఇద్దరు కలిసి వచ్చేస్తారు. అలాగే 2 తలల బ్రాహ్మణుని చూడొచ్చు. 7 తలలు మన ఫోటోల్లో కనబడుతూ ఉంటాయి, సీరియాల్లో సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. 7 తలల పాము ఉందండి ఎక్కడన్నాను? ఉందా? ఎక్కడా లేదు. అది హార్ట్ గీసుకున్న బొమ్మలు. 7 తలల పాము ఎక్కడా లేదు. ఉంటే అసలే ఈ జన్యు శాస్త్రం ఊరుకుంటుందా? ఏంటి సైన్స్ ఊరుకుంటుందా? ఎప్పటికే ఎప్పుడో చూపించేసేవాడు ప్రపంచానికి. ఏంటి 2 తలల పాము ఉంది, 2 తలల మనిషి ఉన్నాడు, 2 తలల జంతువు ఉండొచ్చు. ఎందుకంటే అది జన్యు లోపము, 2గా పుడతా ఉంటారు, కలిసి పుట్టేస్తూ ఉంటారు చాలామంది. కానీ 7 తలల కలిగిన మనిషి భూమి మీద ఉన్నాడు అంటారా? అసలు ఏ జంతువు అన్నా ఉందా? 7 కొమ్ములు ఉన్నాయా? 7 కన్నులు ఉన్నాయా? అటువంటి జంతువు కానీ అటువంటి మనిషి కానీ ఏదైనా ఉందంటారా భూమి మీద? లేదు. మరి ప్రకటన గ్రంథములో ఈ 5వ అధ్యాయములో ఈ గ్రంథకర్త అయిన యోహాను గారు 7 తలలు, 7 కన్నులు, 7 కొమ్ములు, 7 ఆత్మలు, 7 ముద్రలు, 7 దూతలు, 7 సంఘములు అని ఇలాగా ఎన్నో వ్రాస్తూ ఉన్నాడు. ఏంటి ఆలోచన చేయండి. అన్నీ 7గా తీసుకోకూడదు, అన్నీ 7గా తీసుకోకూడదు. 7 అనేది ఒక్కసారి మనం ఆలోచించేస్తే అది సంపూర్ణమైన సంఖ్య, పరిపూర్ణమైన సంఖ్య, అది పూర్తి చేయబడ్డ సంఖ్య, అది పూర్తి చేయబడ్డ సంఖ్య, అది పూర్తి చేయబడ్డ సంఖ్య. అంతే తప్ప 7 అనేది చెడ్డ సంఖ్య కాదు. 7 అనేది చెడ్డ సంఖ్య కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా 7 అనేది దేవుడి సృష్టిలో 7కి దీనికి చాలా లింకులు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మీరు చూస్తారు, సృష్టిని ఎన్ని రోజులు చేశారమ్మా? 7 రోజుల్లో చేశాడు. ఈ భూమిని ఎన్ని భాగాలు విభజించారు? 7 భాగాలు విభజించారు కదా. అలాగే నీటి ఎన్ని భాగాలు విభజించారు? 7 భాగాలు విభజించాడు. మనకు కనబడే దేవుడు సృష్టించిన ఇంద్రధనుస్సు ఎన్ని రంగులు ఉన్నాయి? 7 రంగులు ఉన్నాయి కదా. ఆ 7 రంగుల నుంచి చూసి మనిషి అనేకమైన రంగులను తయారు చేసుకున్నాడు ఇవాళ కదా. ఒక రంగు కలిపితే అనేకమైన రంగులు. ప్రారంభ రంగులన్నీ 7. తర్వాత మనిషి అనేకమైన రంగులను సృష్టించుకున్నాడండి. కాబట్టి ఇలాగ మనం ఆలోచిస్తే ఈ 7 అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య. ఎందుకంటే ఇది విన్న తర్వాత ఆ ప్రకటన గ్రంథములో 7 అనే దాని గురించి మనకి వెళ్తే మీకు అర్థమవుతుంది. అందుకే ముందు దీన్ని చెప్పాను. 7 అనేది ఏంటమ్మా? సంపూర్ణమైన సంఖ్య. దాన్ని ఒక సంఖ్యగా మీరు చూడకండి. ఎవరైనా సరే మీరు అంటే 7 ఆత్మలు అన్న పక్కకు పెట్టడం సరి, 7 తలలు కానీ, 7 కొమ్ములు కానీ, 7 కన్నులు కానీ ఉన్న జంతువు కానీ, మనిషిని కానీ ప్రపంచంలో ఎక్కడైనా సేవించమనండి. ఆదాము పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు అటువంటి మనిషి ఎక్కడ భూమి మీద లేడు. 7 తలలు ఉంటాయా? అండి 7 తలలు అంటే అర్థం ఏంటి? ఏం తెలుసండి? 7 తలలు అర్థమని తెలుసా? ఈ మెదడు ఉంది కదా, ఈ తల ఉంది కదా, దీనితో మనం ఆలోచిస్తాం కదా. మంచైనా చెడైనా మనం ఆలోచిస్తే ఒక ఆలోచన ఎంత ప్రమాదంగా ఉంటే ఇటువంటి 7 ఆలోచనలు కలిగి ఇంకెంత ప్రమాదంగా ఉంటుంది? అది చెప్పడానికండి, అది చెప్పడానికి. ఒక కన్నుతో చూస్తున్నా కదా, అలాగే ఇదిగో పరిపూర్ణముగా మరి 7 కళ్ళని చాలా జాగ్రత్తగా క్షుణ్ణముగా పరీక్షించడం కోసం, క్షుణ్ణముగా ఆలోచించడం కోసం, సంపూర్తి చెప్పడం కోసం 7 అనేది దేవుడు ఎట్టాడు ఈ భూమి మీద. అంతే తప్ప 7 చెడ్డ సంఖ్య కాదు. అది 7 చెడ్డ సంఖ్య కాదు. 7 చెడ్డ సంఖ్య అంటే ఈ రోజు నుంచి ఏంటి మనము అసలు ఈ భూమి మీద ఉండవలసిన వారమే కాదు కదా. చివరికి మనిషి ఆయుష్ కాలం కూడా దేవుడు అంత ఇచ్చాడు.
60 70 సంవత్సరాలు. అందులో ఎన్నండి ఎన్ని పదులు ఉన్నాయి? 7 పదులు ఉన్నాయి. అందుకని చూసారా 70 దాటిన వాళ్ళు ఏమనడం వల్లే ఏమన్నాడమ్మా? అధిక బలము. 70 దాటితే అదృష్టవంతులంట. 70 దాటితే అదృష్టవంతులు, అధిక బలం ఉన్న వాళ్ళంట. ఏంటి వాళ్ళ వృద్ధుల లెక్క, వాళ్ళు పరిపూర్ణమైన లెక్క అంటండి. 70 దాటితే పరిపూర్ణముగా వారి దినములు సంపూర్తి చెయ్యబడ్డవంతేనండి. 70 లోవైతే అర్ధాయుష కాలం అంటాం. అప్పుడే వెళ్ళిపోయాడా అంటాం. చూడండి, ఎవరైనా ముసలి చచ్చిపోయాడుకో ఏమంటాం? పోలమ్మ చానాడు బతికింది. 70 సంవత్సరాలు అంట, 80 సంవత్సరాలు అంటే అంత అదృష్టం అంటాం. అదే యుక్త వయసులో 30-20 సంవత్సరాలు చచ్చిపోతే ఏమంటాం? అప్పుడే ఆయుష్ తీరిపోయిందా? భారత కాలం బ్రతకవలసిన అప్పుడే చచ్చిపోయారా? సరే, మన మాటలోనే మన ఉచ్చులోనే తేడా ఉంది. అందుకే అంటాడు కీర్తన 90 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అధిక బలం. దేవుడు అనుగ్రహిస్తే 80 సంవత్సరాలు. కాబట్టి దేవుని బిడ్డలాగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే 7 అనే సంఖ్య అది ఒక పరిపూర్ణమైన సంఖ్య. అది చెడ్డ సంఖ్య కాదు. అదే సంఖ్య కదమ్మా, చెడ్డ సంఖ్య కాదు, అసభమైన సంఖ్య కాదు. అదే సంఖ్య మంచి సంఖ్య. ఎందుకంటే ప్రారంభములో ఎవడు పెట్టాడో కానీ, ఏ పురోహితుడు పెట్టాడు కానండి, వివాహ వ్యవస్థలో 7 అడుగులు అనేది అతను బైబిల్ చూసి పెట్టుంటాడు. బైబిల్ చదువుడై ఉంటాడు. అతను మామూలు వాడైతే పెట్టలేడు. అది మామూలు వాడు వల్ల అవ్వడం వల్ల కాదండి. అటువంటి జ్ఞానము ఈ గ్రంథము చదివిన వాడి వల్లే అవుతుంది. 7 అడుగులు అంటాడంటే వారి జీవితము కలకాలము పరిపూర్ణముగా ఉండాలని 7 అడుగులు అంటూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. అందుకే మనసులో ఉన్న 7 మీద చెడ్డ స్థితిని ఏం చేయాలి? మనం వెంటనే తొడిసివేయాలి. ఆలోచన చేయండి ఏంటి? ఎందుకంటే అతనికి నాకు జరిగినటువంటి సంభాషణలో అసలు నిజంగా అసలు 7 అనే దాని గురించి ఆలోచిస్తే అతను మరి దేని గురించి మనతో మాట్లాడాడో వచ్చే పై వారం మనం దాని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకంటే అది మీకు అర్థం అవ్వాలంటే ముందు ఇది మీకు చెప్పాలి కనుక చెబుతున్నాను. ప్రార్థన చేసుకుందాం.